ధనుర్మాస వ్రతము 12వ రోజు 12వ పాశురము. కనైత్తిళం కత్తెరుమై కన్రుక్కిరంగి నినైత్తుములై వళియే నిన్றுபால் சோர நனைத்தில்லம் ஷேராக்கும் நற்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் అరిందేలొరెంబావాయ్. ఉదయమే ఆవులకు పాలు పిదుకువారు లేరు, ముందుగా దూడలను విడిచువారు లేరు. పాలు చేపుటకు పొదుగు భారమై తమ దూడలు దూరముగానున్న బాధతో వాని అందరి వాత్సల్యము చేత అరచుచు అవి తమ పొదుగులలో మూతి పెట్టినట్లు భావన చెంది ఏకధారగా పాలు స్రవించుచుండగా ఇల్లు అంతయు తడిసి నాని బురదగా మారుచున్నది. అంతటి గొప్ప పాడి సంపద కలవాణి ముద్దుల చెల్లెలా నీ ఇంటి ముంగిట నిలిచినాము. తలలపై ఉదయపు మంచు ధారలుగా పారుచున్నది. మేము అలనాడు అందమైన లంకానగరమునకు అధిపతి అయిన వాని వైభవము క్రోధావేశమున మట్టి గరిపిన మనసున ఎన్నగ వచ్చడి శ్రీరామచంద్రుని గుణగానము చేయుచున్నాము. నీవు మాత్రము నోరు తెరవవేమి, ఇకనైనను పడక వదిలి లేచి రావమ్మా. ఇదేమి మొద్దు నిద్దుర తల్లి, ఈ విషయము ఊరివారందరికీ తెలిసియే పోయినది. చాలు చాలు, ఇక రమ్ము. ఇది మనము ఆచరించడి అద్వితీయమగు కాత్యాయని వ్రతము.